ఈ సంఘాలపై ఏర్పడితే బాగుంటుందా? మీ పేరు, మీ ఊరు పేరు చెప్పండి ముందు. ఓకే, దీనికి మీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టేనా? ఓకే, ఇవి ఏర్పడడం వల్ల రైతులకు మేలు జరుగుద్దని అంటారు. ఓకే, దీనికి మీ సపోర్ట్ ఉంటుంది, మీరు సభ్యులుగా చేరుతున్నారు, సంతోషం. సార్ మీ పేరు చెప్పండి. మీరు ఈ సంఘాలు, ఈ రైతు సంఘాలు ఏర్పడడం వల్ల స్వతంత్రంగా రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారా? మేలు జరుగుతుంది, ఖచ్చితంగా. దీనికి మరి మీ సపోర్ట్ ఇస్తున్నారా పూర్తిగా? మీరు కూడా సభ్యులుగా చేరుతున్నారా? సంతోషం. సార్ చెప్పండి, మీరు మీ పేరు చెప్పండి ముందు. ఓకే, ఈ రైతు సంఘాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇవి ఏర్పడడం వల్ల మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? దీనికి మీ పూర్తి మద్దతు ఇస్తారా? మీరు రైతు సంఘాల్లో చేరుతున్నారా? చెప్పండి మీ పేరు. మీరు ఈ రైతు సంఘాలపైన మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల మంచి జరుగుతుందని భావిస్తున్నారా? మేలు జరుగుతుంది అనుకుంటున్నారా రైతులకి? ఈ సంఘాలు మంచిదేనా? ఓకేనా, రైట్. చెప్పండి సార్ మీ పేరు. ఈ రైతు సంఘాల వల్ల మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు, అవునా? ఓకే, రైట్ సార్. చెప్పండి మీ పేరు ముందు చెప్పండి. రైతు సంఘాల వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు, దీనికి మీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారా? ఈ రైతు సంఘాలు మీరు చేరుతున్నారా? సార్ చెప్పండి, ఈ రైతు సంఘాలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఏర్పడితే బాగుంటుంది అంటారా? కౌలు రైతులు ఉన్నాము, మేము కౌలు రైతులకే ఎక్కువ చేస్తున్నాం కానీ రైతుకి గిట్టుబాటు చేసే గిట్టుబాటు రేటు లేదు. వల్ల పంటలు సరిగ్గా రానందువల్ల వ్యవసాయం కూడా కొంత ఎంతో మంది భావాలు ఉన్నాయి. సో దీనికి ఉండడం అన్నది మంచిది, మీరు ఈ సంఘంలో చేరుతున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఈ రైతు సంఘాల్లో వల్ల ఉపయోగం జరుగుతుందని మీకు ఖచ్చితంగా మీ మద్దతు ఉంటుంది ఈ సంఘాలకి? రైట్, సంతోషం. సార్ చెప్పండి, చెప్పండి, రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? ఓకే ఓకే, ఆధార్ కార్డు చేయించిన